హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శారద వాళ్ళతో మాట్లాడి గగన్ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకమ్మా ఇంకా అన్నయ్య మనసు మార్చాలని చూస్తున్నావు? అన్నయ్య మనసు మారదు, ఆ భూమి మోసం చేసిందమ్మా అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. ఇక శారద ఏడుస్తూ ఉంటుంది. ఇక పూరి కూడా రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఒంటరిగా కూర్చున్న గగన్ దగ్గరికి చెర్రీ వెళ్తాడు. అన్నయ్య, నీలో నువ్వే ఎందుకు అంతలా బాధపడుతున్నావు అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. ఏం లేదు చెర్రీ అని గగన్ చెప్తూ ఉంటాడు. భూమి ఏ తప్పు చేయలేదని నీకు తెలిసిందన్నయ్య, అందుకే నీలో నువ్వే బాధపడుతున్నావు అని చెర్రీ అంటూ ఉంటాడు. అన్నయ్య, అసలు ఇలా ఎలా ఉండగలుగుతున్నావు? భూమిపై కొండంత ప్రేమ ఉంది, భూమి ఏ తప్పు చేయలేదని తెలుసుకున్నావు. అయినా కూడా భూమిని దగ్గరకు తీయకుండా ఆ తారతో నిశ్చితార్థం ఎలా జరుపుకున్నావు అన్నయ్య? నీ గురించి నీకన్నా కూడా నాకే ఎక్కువ తెలుసు అన్నయ్య. నీ కళ్ళల్లో బాధ, నీ మనసులో దహిస్తున్న బాధ అంతా కూడా నాకు అర్థమవుతుంది అన్నయ్య అని చెర్రీ చెప్తూ ఉంటాడు. చెప్పన్నయ్య చెప్పు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటే, భూమి కోసం రా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. భూమి కోసమా? భూమి నువ్వు తారతో నిశ్చితార్థం చేసుకున్నావని తెలిసి అక్కడ బాధపడుతుంది అన్నయ్య. భూమి కోసం అని ఎలా చెప్పగలుగుతున్నావు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. నిజంగా భూమి కోసమేరా. భూమి తన తండ్రి ప్రేమకు దగ్గర అవ్వాలంటే నాకు దూరం అవ్వాలి, అందుకే అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. అన్నయ్య, భూమి ఎప్పుడూ కూడా అలా కోరుకోలేదు. తండ్రికి దగ్గరగా ఉండాలి, భర్తకి దగ్గరగా ఉండాలని కోరుకుంది. రెండు కుటుంబాలని కలపాలనే ప్రయత్నం చేసిందే కానీ ఎప్పుడు కూడా ఒక్కరే కావాలనుకోలేదు అన్నయ్య. అక్కడ భూమి ఎంత బాధపడుతుందో నీకు తెలియదన్నయ్య అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. భూమి కంటే కూడా నేను ఎక్కువే ఇక్కడ బాధపడుతున్నానురా. భూమి నా ప్రాణం కంటే ఎక్కువ నేను తప్పు చేశానురా. భూమి ఏ తప్పు చేయలేదని తెలిసి కూడా భూమిపై చెయ్యి చేసుకున్నాను. అందరిలో అవమానించి మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేశాన్రా. అందుకే ఆ దేవుడు నాకు ఈ శిక్ష వేశాడురా. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకునే శిక్ష అని చెప్పి గగన్ ఏడుస్తూ ఉంటాడు. అన్నయ్య, నీకు ఎక్కువ సమయం లేదన్నయ్య, రేపే పెళ్ళి అంటున్నారు. ఈలోగా నువ్వు భూమి దగ్గరకు వెళ్ళాలన్నయ్య అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. వెళ్ళి ఏం చేయమంటావురా? చేసింది తప్పు, నన్ను క్షమించమని అడగమంటావా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. అలా అడిగితే భూమి నన్ను క్షమిస్తుందా? భూమి తండ్రి ప్రేమకు దగ్గర అవుతుందా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే, అన్నయ్య, శరత్చంద్ర మామయ్య గురించి పక్కన పెట్టు, కానీ భూమి తప్పకుండా నిన్ను క్షమిస్తుంది అన్నయ్య అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. వద్దురా వద్దు, నేను చేసిన తప్పుకు నాకు శిక్ష పడలేవు అని గగన్ ఏడుస్తూ ఉంటాడు. అన్నయ్య, నేను నీకు చెప్పలేకపోతున్నాను, నిన్ను మార్చలేకపోతున్నాను, ప్లీజ్ అన్నయ్య, నేను చెప్పిన దాన్ని ఒక్కసారి అర్థం చేసుకో అన్నయ్య అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. చెర్రీ, ఈ విషయం గురించి ఇక ఎక్కువ ఆర్గ్యూ చేయకు, వదిలేసాయి. రేపు పూరి పెళ్ళి కదా, వెళ్ళు. పూరికి ఏమైనా కావాలేమో నువ్వే దగ్గరుండి చూసుకో, ఏమైనా కావాలంటే షాపింగ్కి తీసుకెళ్ళరా అని గగన్ అంటూ ఉంటాడు. ప్లీజ్ అన్నయ్య, నేను ఈ పెళ్ళికి నీకు ఎలాంటి సపోర్ట్ చేయను, నా వల్ల కాదు అని చెప్పి చెర్రీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నీ బాధ నాకు అర్థమవుతుందిరా, అంతకు మించి బాధ నా మనసులో ఉంది. ఇప్పుడు పూరి జీవితం, మరోవైపు చూస్తే భూమి తండ్రి ప్రేమకు దగ్గర అవ్వటం ఏం చేయాలో అర్థం కాక నేను కూడా పిచ్చివాడిని అయిపోతున్నానురా అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు భూమి, మోయ ఏం చేయాలో అర్థం కావట్లేదు. రేపు పెళ్ళి అంటున్నారు, రేపే మన శోభచంద్ర నాట్యాలయం ప్రభుత్వ అనుబంధ సంస్థగా మార్చడానికి కాంపిటీషన్ ఉంది. ఆ కాంపిటీషన్లో నేను పార్టిసిపేట్ చేయాలి. మన శోభచంద్ర నాట్యాలయాన్ని ఒక స్థాయిలో నిలబెట్టాలి మోయ. ఏం చేయను మోయ, ఇటు వెళ్ళాలో అటు వెళ్ళాలో అర్థం కావట్లేదు అని భూమి చెప్తూ ఉంటుంది. అమ్మ భూమి, అంతా మంచి జరుగుతుంది. నువ్వు రేపు కాంపిటీషన్కి వెళ్తున్నావు, కాంపిటీషన్లో విన్ అవుతున్నావు అంతే అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. సరే మోయ అని చెప్పి భూమి అంటుంది. ఇక అపూర్వ ఒంటరిగా కూర్చొని పకపకమని నవ్వుతూ ఉంటుంది. రేపటితో ఆ భూమి లైఫ్ ఇక అక్కడే ఆగిపోతుంది. ఇక భూమిని నా చేతిలో పెట్టుకొని పిచ్చుకను పిచ్చికినట్టు పిసికేస్తాను అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి నాట్య ప్రదర్శనకు కావలసిన అన్ని వస్తువులు తీసుకొని సునందాదేవి ఆఫీస్కి వెళ్తుంది. మేడం మేడం, మీరు ఇక్కడే ఉన్నారా? మీరు ఈ పాటికే కాంపిటీషన్కి వెళ్ళుంటారనుకున్నాను మేడం. ఈరోజు కాంపిటీషన్ ఉంది కదా మేడం,
కాంపిటీషన్లో నేను విన్న వాళ్ళని నన్ను ఆశీర్వదించండి మేడం అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే తిరిగే కుర్చీలో కూర్చొని కుర్చీని భూమి వైపు తిప్పేసరికి సునందాదేవి కుర్చీలో అపూర్వను చూసి భూమి షాక్ అవుతుంది. అపూర్వ నువ్వేంటిక్కడ అని భూమి అడుగుతూ ఉంటుంది. భూమి 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 అసలు నీకు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? అక్కడ నీ భర్తకి పెళ్ళైపోతుంది ఈరోజే భూమి, కానీ నువ్వు ఆ పెళ్ళిని ఆపకుండా ఈ నృత్య ప్రదర్శనకు రావటం ఏంటి అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. అపూర్వ నీకు అవన్నీ అనవసరం, సునందాదేవి మేడం ఎక్కడా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. సునందాదేవిని లేకుండా చేశాను భూమి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అంటే ఏంటి అపూర్వ, మేడంని కూడా చంపేశావా అని భూమి అంటూ ఉంటుంది. తొందరపడకు భూమి, ఆవిడను నేను ఏమీ చేయలేదు, జస్ట్ ఈ ఊరి నుంచి పంపించేశాను అంతే అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అపూర్వ నీ పాపం ఎప్పుడు పండుతుందా అని మొదటిగా ఎదురు చూస్తుంది నేనే అని భూమి అంటూ ఉంటే, నా పాపం పండదులే కానీ ఇక నువ్వు నాట్య ప్రదర్శనకు వెళ్ళలేవులే కానీ వెళ్ళు, ఇంట్లో వెళ్ళి కూర్చొని మీ నాన్నకు కాఫీలు టీలు చేసివ్వమ్మా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అపూర్వ అని భూమి గట్టిగా అరవటంతో భూమి చేతిలో ఉన్న నాట్యానికి సంబంధించిన చీరను గజ్జలను అపూర్వ విసిరి కొడుతుంది. అపూర్వ నీకు బుద్ధి చెప్పటానికి ఎవరో ఒకరు వస్తారు అపూర్వ, వాళ్ళు నీకు తప్పకుండా బుద్ధి చెప్తారు. ఎంతో పవిత్రమైన నాట్యానికి సంబంధించిన వస్తువులను విసిరి కొట్టావు కదా, నీ సంగతి నీ అంతు తేల్చుతారు అపూర్వ అని చెప్పి భూమి కోపంగా చెప్తూ ఉంటే ఇక అపూర్వ పక్కపక్కమని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక భూమి సునందాదేవి ఇంట్లో ఉన్న నాట్య దేవతకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఈ అపూర్వ తప్పులను పాపాలను బయట పెట్టడానికి ఎవరూ లేరా? ఎందుకు నాకు ఈ కష్టం? నేను ఏం తప్పు చేశాను? నాకు తెలిసినప్పటి నుంచి కూడా నేను ఎవరికి అన్యాయం చేయలేదు, మా అమ్మ కూడా ఎవరికి అన్యాయం చేయలేదు, అలాంటి మా అమ్మను ఈ అపూర్వ చేతిలో చచ్చిపోయేలా చేశావు, నాకు ఎలాంటి శిక్ష విధించాలనుకుంటున్నావు అని చెప్పి భూమి నాట్య దేవతను నిలదీస్తూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి కింద పడిపోయిన వస్తువులన్నీ కూడా ఏరుకొని ఇంటికి వెళ్ళి కూర్చొని గజ్జలను తిరిగి కట్టుకుంటూ ఉంటుంది. ఇక భూమి ఆ గజ్జలను అలా కట్టుకుంటూ ఏడుస్తూ ఉంటే కృష్ణప్రసాద్ భూమి దగ్గరకు వెళ్ళి, అమ్మ భూమి ఏం చేస్తున్నావు, నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు, ఈరోజు కాంపిటీషన్ ఉంది కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మోయ ఆ అపూర్వ నా ఆశయాలను నాశనం చేసింది మోయ అని భూమి అంటూ ఉంటుంది. ఎవరి ఆశయాలను ఎవరు కూడా నాశనం చేయలేవరు భూమి, ఇది మీ అమ్మ ఆశయం, నిలబెట్టగల అర్హత నీకు మాత్రమే ఉంది. వెళ్ళు భూమి వెళ్ళు, నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు భూమి, నువ్వు గగన్ని తీసుకొని నాట్య ప్రదర్శనకు వెళ్ళు, మీ అమ్మ ఆశయాన్ని నిలబెట్టు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఈరోజు బావ పెళ్ళి, బావను ఏమని అడగను మోయ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. బావకు నిజం తెలిసినా కూడా ఆ తారతో పెళ్ళికి ఒప్పుకున్నాడు. ఆ దేవుడే బావ తారల పెళ్ళి ఆపాలి, నేను ఎంతకైనా ప్రయత్నం చేసి ఈ పెళ్ళే ఆపగలనా, లేకపోతే అటు నృత్య ప్రదర్శనకే వెళ్ళగలనా మోయ అని భూమి అంటూ ఉంటుంది. భూమి ఇలాంటిదేదో జరుగుతుందని నేను ఒకరికి లెటర్ రాశానమ్మా, వారు నీకు తప్పకుండా మంచి చేస్తారు, నీకు గగన్కి మంచి రోజులు వస్తాయి, వెళ్ళమ్మా వెళ్ళు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. మోయ వెళ్ళాలని ఉంది మోయ, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు, గగన్ బావ ఇంటికి ఎలా వెళ్ళను, ఇప్పుడు అక్కడ పెళ్లి హడావుడి నడుస్తూ ఉంటుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. భూమి వాడు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకున్నా వాడు నీ భర్త, అది నీ అత్తారిల్లు, నువ్వు ఆ విషయం మర్చిపోకు అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. మీ అమ్మ ఆశయం కోసం నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలమ్మా, మీ అమ్మ నిన్ను బ్రతికించింది తన ఆశయాన్ని నిలబెడతావనే కదా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అవును మోయ అవును, అమ్మ నన్ను బ్రతికించింది తన ఆశయాన్ని నిలబెట్టడం కోసమే అని భూమి ఏడుస్తూ ఉంటుంది. మరి ఇంకెందుకమ్మా ఆలస్యం, వెళ్ళు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. సరే మోయ అని చెప్పి భూమి అంటుంది. ఇక భూమి గగన్ ఇంటికి వెళ్తుంది. గగన్ పెళ్లి కొడుకుగా రెడీ అవుతూ ఉంటాడు. ఇక శారద భూమిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి భూమిని హగ్ చేసుకొని అమ్మ భూమి అని చెప్పి అంటూ ఉంటుంది. బావ ఇంట్లో ఉన్నాడా అత్తయ్య అని భూమి అడుగుతూ ఉంటుంది. ఉన్నాడమ్మా, ఆ తారతో పెళ్ళికి రెడీ అవుతున్నాడు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. అత్తయ్య నేను అర్జెంటుగా బావని నాట్య ప్రదర్శనకు తీసుకెళ్ళాలి, ఈరోజు కాంపిటీషన్ ఉంది, కాంపిటీషన్లో నేను విన్ అవ్వాలంటే బావ నా పక్కన ఉండాలి, ఎందుకంటే
ఆ నాట్యాలయం నా పేరు మీద, బావ పేరు మీద ఉంది కాబట్టి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. భూమి పెళ్ళి ఆపకుండా ఇప్పుడు నాట్యం అంటావేంటి అని శారద అంటూ ఉంటుంది. అంతా మా అమ్మ చూసుకుంటుంది. మా అమ్మపై నాకు నమ్మకం ఉంది. ఈ పెళ్లి ఆపుతుంది. బావను నాకు దగ్గర చేస్తుందని అని చెప్పి భూమి అంటుంది. ఏంటో నీ పిచ్చి నమ్మకం నాకు అర్థం కావట్లేదు భూమి అని శారద అంటూ ఉంటే, ముందు బావ ఎక్కడున్నాడో చెప్పండి అత్తయ్య అని భూమి గగన్ దగ్గరకు వెళ్తూ ఉంటుంది. పైన రూమ్లో ఉన్నాడు వెళ్ళమ్మా అని శారద చెప్తూ ఉంటుంది. ఇక భూమి గగన్ రూమ్లోకి వెళ్ళేసరికి గగన్ పెళ్లి కొడుకుగా రెడీ అయ్యి కుర్చీలో కూర్చొని భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. బావా అని భూమి పిలవటంతో గగన్ పరిగెత్తుకుంటూ భూమి దగ్గరకు వచ్చి భూమిని హగ్ చేసుకుంటాడు. బావా ఇంత ప్రేమ ఉంచుకొని తారతో పెళ్లికి ఎందుకు సిద్ధమయ్యావు బావా అని భూమి అడుగుతూ ఉంటుంది. ఇక గగన్ ఒక్కసారిగా భూమిని వదిలిపెట్టి ఎందుకు వచ్చావు భూమి అని గగన్ అడుగుతూ ఉంటాడు. నేనేమి నీ పెళ్లి ఆపటానికి రాలేదులే బావా, ఈరోజు మన నాట్య ప్రదర్శన ఉంది. ఈరోజు నాట్య ప్రదర్శన చేస్తేనే అక్కడ కాంపిటీషన్లో మన శోభచంద్ర నాట్యాలయం ప్రభుత్వ అనుబంధ సంస్థగా మారిపోతుంది. ప్లీజ్ బావా ఆ కాంపిటీషన్కి నువ్వు రావాలి అని భూమి అంటూ ఉంటుంది. నేనెలా వస్తాను, ఇక్కడ పెళ్ళి కదా అని గగన్ అంటూ ఉంటాడు. మా అమ్మ ఆశయం కన్నా నీకు పెళ్ళే ముఖ్యమైందా బావా అని భూమి అడుగుతూ ఉంటుంది. సరే వస్తాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఇక భూమి గగన్ ఇద్దరూ కలిసి నాట్య ప్రదర్శనకు వెళ్తారు. అక్కడ ఆల్రెడీ కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది. ఇక భూమి కృష్ణప్రసాద్ చెప్పిన ఆవిడ కోసం వెతుకుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.